ఇప్పుడు సమంత ప్రొడ్యూసర్‌గా మారారు సార్. ఆర్టిస్ట్ మారిందా? ఆ! సో, ఆమె ఓన్ ప్రొడక్షన్‌లో 'శుభం' అని ఒక సినిమా తీశారు. రీసెంట్‌గా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు అంటే ఆవిడకి అవకాశాలు తగ్గిపోవడం మూలన అంటే తెలుగులో గానివ్వండి, హిందీలో గానివ్వండి, యాస్ వెల్ యాస్ తమిళ్‌లో కూడా గానివ్వండి. సో, ఫైనల్‌గా ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా అయితే కొన్ని సినిమాలు తీయొచ్చు. ఇదే సేమ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు అన్న కాన్సెప్ట్. ఎవరు హీరో? అంత కొత్త వాళ్ళతో పెట్టి తీశారు. సో, డైరెక్టర్ మొత్తం టీమ్ అంతా కొత్త వాళ్ళు. సో, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు సమంత గారు ప్రొడ్యూసర్‌గా టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటి పర్టిక్యులర్‌గా? ఎందుకు అనుకో, ఇప్పుడు సమంతకి ఒక ఇమేజ్ ఉంది. ఆ సినిమాకి ఎంత అవుద్ది? 2 కోట్లు అయింది అనుకో, తనే పెట్టుకుంటుంది. 2 కోట్లు ఏముంది, సంపాదించింది కదా. ఆ 2 కోట్లు ₹1 కోటి ఫైనాన్స్ అమ్మంటే సోమన్ బాబు ఇస్తాడు. సమంత ఉంది కాబట్టి కోర్టు సినిమా ఏంటి, ఒక 20 కోట్ల మనిషి నాని సినిమా తీస్తున్నాడు, అదే 2.5 కోట్లు ఎంత అయి ఉంటుంది. నా లెక్క ప్రకారంగా 2 crores అయి ఉంటుంది. ఒక కోటి సెట్, అదే బుడ్డోడు బుడ్డది, అంతే కదా. సినిమా కథలో విషయం ఉంది కాబట్టి, నాని పేరు బయట ఉంది కాబట్టి, ఎనీవేర్ ఇట్ క్యారీస్ ద ఇమేజ్. ఆ విధంగా తను వాడుకుంటుంది. ఇప్పుడు నాని చూసి అందరూ ప్రొడ్యూసర్ అయిపోతారు ఇప్పుడు. కాకపోతే అంత మంచి సబ్జెక్ట్ ఎన్నుకోవాలి. అర్థమైంది మీకు? అంత మంచి డైరెక్టర్ని ఎన్నుకుని అలా తీయగలిగితే బ్రహ్మాండంగా మంచి మంచి ప్రోడక్ట్లు వస్తాయి. ఎప్పుడు చూసినా రాజమౌళి ప్యాన్ ఇండియా, అబద్ధాలు ప్యాన్ ఇండియా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే హ్యాపీగా ఇప్పుడు వచ్చింది 2 కోట్లకి 20 కోట్లు వచ్చిందంటే అంటే ఎన్ని పెద్ద పర్సంటేజ్. వాళ్ళు అబద్ధం ఆడిన 1000 కోట్లు చెప్తే 1500 కోట్లు వస్తే నాట్ ఈవెన్ 50%. 2 కోట్ల సినిమా 20 కోట్లు వచ్చిందంటే అంత ఎన్ని వందల పర్సంటేజ్. అంచేత ఇవే కరెక్ట్. ఆఫ్ బీట్ గా కొత్త రకాలు చేయడం. ఈ అమ్మాయి కూడా చూస్తుంది కదా, చిన్నపిల్ల బుల్లు కూసేం కాదు కదా, చూస్తుందేమో 2 కోట్లు పెడితే మా సినిమా వస్తుంది మేడం, అదే సినిమా తీద్దాం. పర్పస్ తగ్గిందని కాదు, తగ్గితే తగ్గుద్ది. ఆ అమ్మాయికి ఇమేజ్ ఇంకా చాలా ఉంది. సమంత అనగానే మీరు అడుగుతున్నారు, ఇప్పుడు నేను చెప్తున్నానా? అంచేత ఆ ఇమేజ్ వాడుకుంటే సినిమా తీసినట్టు ఎవడు, నాని. ఆ హిట్ సినిమా కంటే ఎక్కువ రావచ్చు ఈ సినిమాకి. మీకు అర్థమైంది మీకు? అందులో వైలెన్స్ ఎక్కువ ఉందని ఎవరెవరో ట్రోల్ చేస్తున్నారు, చేయకండి రా బాబులా చెప్పారు. వై ఆర్ యూ డూయింగ్ ఇట్? లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ సక్సెస్. నిజంగా బాగుపోతే వాళ్ళే కట్టేస్తారు. ఈలోగానే మీరు నాని సినిమాతో ఫినిష్, ఎలా ఫినిష్? వాడు 20 కోట్ల కంటే ఎక్కువ తీసుకోవడం, వాడు ఫినిష్ ఏంటి, ఏదైనా ఫినిష్ ఏంటి? ఏదో ఒక తృప్తి, అదొక తృప్తి అనమాట వాళ్ళకి. వాడి గురించి బ్యాడ్ మాట్లాడడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఇలా బ్యాడ్ చేయమని ఇచ్చేవాళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళు ఎక్కడ స్టూపిడ్ ఫెలోస్, సగం ఛానల్స్ కెమెరామెన్ పెట్టుకుంటా కూడా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకు చెప్పారంటే వాళ్ళ పని అదే. వాడికి 50,000 ఇస్తారు చెప్పని, బీజేపీ షెల్ లాగా. బీజేపీ మొత్తం ప్రపంచ దేశంలో ఉన్న అందరికీ బీజేపీ సెల్స్ ఉన్నాయి. వాళ్ళు ఒకటి 50,000 ఇస్తే రోజు 3 పెట్టాలి వీడియోస్. తెలుసా మీకు? ఇక్కడ ఉన్నాడు సాయి అని ఒకడు, 2 ముగ్గురు, వాళ్ళు బాగా మాడతారు, వాళ్ళకి ఇదే పని. ఇక్కడ బెంగళూరు దేశం అంతా ఉన్నారు వాళ్ళకి. ఆ విధంగా ఈ ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది డబ్బులు సంపాదించుకోవడం కోసం, లేకపోతే వాళ్ళకి యూట్యూబ్ ద్వారా ఏమొస్తుంది బొంగు, నీకు అంత వ్యూ ఉందటి, మ్యాక్సిమం చూస్తే 15K చూస్తారు, అంతేనా? ఇటువంటి వివాదం అయితే ఇందాక అయిన సింగర్ కి అవి ఎక్కువ చూస్తారు. ఆ అమ్మాయి పెట్టింది 86,000 అది చూసారు. మీకు అర్థమైతే మీకు? అందులో జెన్యూనిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. ఈ ముగ్గురు మూర్ఖుల మీద, ముగ్గురు ద్రోహుల మీద చెప్పినట్టు ఉంది కాబట్టి వాళ్ళు ముగ్గురు పేజీ పెడతారట ప్రతి ఒక్కడు. వాళ్ళు ఏదో కలుపు, వాళ్ళు రెడ్ అయ్యి ఇప్పుడు పెడతారనమాట, తమ్నైల్ పెట్టేవాడు. అంచేత అలాగే అన్ని వెళ్ళవు కదా, ఏదో ఒక వీడియో వెళ్తుంది. అన్ని పర్మనెంట్ గా వెళ్ళాలంటే కొంచెం ఫ్రాంక్ గా అలా మాట్లాడాలి. ఏదైనా అతను ఏ పార్టీ లేదు, ఇలా మాట్లాడతాడని చెప్పి తెలిస్తే డెఫినెట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మీకు తెలుసో తెలీదు. మీకు అర్థమైంది. అందులో అందరితో ఇంటరాక్ట్ అయితే నేను అయిపోతాను. రోజుకి 15 అన్నా వస్తాయి యూట్యూబ్, మన వాట్సాప్ లో. నా ఛానల్లో లాస్ట్ లో ఫిల్మ్ స్కూల్ యాడ్ ఉంటది కదా, ఆ నెంబర్లలో చూసే వచ్చేస్తాను. నేను ఎవరికి నెంబర్ ఇవ్వలేదు. నేను ఎందుకు ఇచ్చానంటే నాకు స్టూడెంట్లు చేరాలి కాబట్టి ఇచ్చాను. అదే ఇప్పుడు అందులో నా స్వార్థం ఉంది కాబట్టి ఇచ్చాను, లేదా నాతో మాట్లాడేమని కాదు. సో ఇది యాక్చువల్ గా జరుగుతున్న సినారియో. ఏమి అడిగారు మీరు? యాక్చువల్ గా సమంత గారి గురించి గుడ్ డెసిషన్. ఇప్పుడు తను యాక్ట్ చేస్తే లేదా ఒక 1 crore దాకా ఇస్తారు. 1 crore పెడితే అసలు సినిమా తీస్తానని చిన్న ప్రాజెక్ట్ పెట్టుకుని ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళని అడిగితే ఎవరనే ఇస్తారు. అదే లైకేస్ కూడా ఇస్తుంది. ఎందుకు తీసుకోవాలి? 2 కోట్లకి 3 కోట్లకి 2 కోట్లు కూడా అవుతుంది. బలగానికి ఎంత అయింది? చిల్లర 50 లక్షలే ఉంటుంది, అంతేనా? కోర్టుకి ఎంత ఉంటుంది? నేను ఊరుకునే అంటాను, 2 కూడా ఏముంటుంది? పాటలు ఉన్నాయా, ఉన్నాయా? ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద చిల్లరగా ఇస్త్రీ చేసుకోవడం, అదే కదా, ప్యాంట్ ఇస్త్రీ చేసుకోవడం, సగం సీర అది. తర్వాత వచ్చి ఇది వచ్చా ఇల్లు, కంటెంట్ బాగుండబట్టి కోర్టు సెట్ ఉంది, చిన్న కోర్టు. అది ఎక్స్టీరియర్ ఒక చోట, ఇంటీరియర్ ఒక చోట. ఎందుకు అవుతుంది? ₹1 కోటి, 1.5 crore కూడా అవ్వదు. నిన్న 3 కోట్లుగా అలా 1.5 చేసిన ఫైనల్ కదా, అంతే కదా. ఎక్స్కర్షన్ గా వెళ్తారు, లెమన్ ప్యాకెట్లు పెట్టి తింటూ ఉంటారు. ఆ బుడ్డోదే చిన్న చిన్న పిల్లలు ఇంకా యాక్చువల్
సినిమాలో విషయం బాగుండి ఆడేసింది, అంచేది అలా తీస్తే బాగుంటుందని ఒకటి ఆడింది కాబట్టి అందరూ వస్తారు. ఆ రోజుల్లో ఏడుది నాగేశ్వరరావు గారు తీసి చిన్న చిన్న సినిమాలు ఉండి, సీతాకోకచిలుకని ఇవన్నీ, అప్పుడు ఇంకా రేట్లు కూడా తక్కువ. అలా చాలా మంది ప్రయత్నించేవారు, మురారి అని వాళ్ళు చేసేవారు. కానీ వాళ్ళు రెగ్యులర్ ఫిల్మ్ మేకర్లు కాబట్టి ఈయనకి మిగిలినంత మిగిలిది కాదు. ఇలా అంతా ఫ్యామిలీ కష్టపడి అహోరాత్రాలు ఆ సినిమా మీదే చాలా బాగా తీస్తారు. వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. పూర్ణోదయ వాళ్ళు చాలా చాలా ఇన్వాల్వ్డ్. ఎంత చేసుకున్నా కూడా అంత అలా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మిగిలింది. మీకు అర్థమైంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తాయి, చిన్న సినిమాలని మంచి సినిమాలు తీసే రోజులు వస్తే మన అందరికీ ఆరోగ్యకరం అది. ఆ విధంగా సమంత ఈ డెసిషన్ తీసుకోవడం మంచిది. ఆ అమ్మాయి డబ్బులు పెట్టాలా ఏంటి? పెట్టరు, పెడద్ది, సంపాదించుకుంది ఉంది కదా, 2 కోట్లు పెడద్ది, ₹1 కోటి అయిపోద్ది సినిమాది. ₹1 కోటితో మంచి సినిమా తీయంటే కుర్రోళ్ళు బ్రహ్మాండమైన డైరెక్టర్స్ ఉన్నారు. ప్రతి షార్ట్ చూపించేస్తారు మీకు, తమిళ్లో కానీ తెలుగులో కానీ. అంత ప్రిపేర్ అయిపోయారు ఈ మధ్యన. మీకు అర్థమైందా? వాళ్ళని జాగ్రత్తగా సపోర్ట్ చేస్తే బ్రహ్మాండమైన సినిమాలు వస్తాయి. అందులో కోర్టు ఒకటి వచ్చిందేమో, మంచి పాయింట్ పట్టుకోవాలి. నా స్టూడెంట్కి అయ్యి నేర్పుతాను, మెయిన్ ప్లాట్ అవన్నీ చెప్తాను అనమాట. అలా తీస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది. సమంత నా విషయం ఆల్ ది బెస్ట్. నాకు మీరు కొత్త న్యూస్ అంచేత అటువంటి వాళ్ళు చాలా మంది తీయాలి. రేపు నేను ఇంట్రొడ్యూస్ అన్న యాడ్స్ లో మొట్టమొదటి చేసింది అనమాట. అంచేత మెడ్రాస్ లో తను, సమంత, తమన్నా, బిందు మాధవి, గద్దేసిన ద్వారా ఇంకా మీకు తెలియని పేర్లు చాలా ఉన్నాయి. ఒక 7-8 పేర్లు ఉంటాయి బాంబే, బెంగళూరు. వాళ్ళు యాక్ట్రెస్లు అవ్వలేదు యాక్చువల్గా. అదేవిధంగా గద్దేసిన ద్వారా పెళ్లి చేసి వెళ్ళిపోయింది. బిందు మాధవి నేను చాలా బాగుంటుంది, తను అనుకున్నంత బాగా పైకి రాలేదు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో ఏమి ఎక్స్పెక్ట్ చేయనా సమంత బాగా పైకి వచ్చింది. సో అంచేత ఇప్పుడు ఈ డెసిషన్ డెసిషన్ ఏముంది, ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు నానికి జరిగింది, అలాగే జరుగుద్ది. ఇప్పుడు నాని స్పెషల్గా ఏం చేయలేదు కదా, కథ నచ్చింది, బాగా చెప్పాడు డైరెక్టర్, సరే తీద్దాం అన్నారు. అది ఎప్పుడో మానేసినట్టు శివాజీ ఉంటే పెట్టారు. చించేసాడు గించేసాడు, ఏం చించేసాడు? యాక్టర్ అంతా యాక్ట్ చేయాలా? ఏడు చించడం చించేసుకోవాలి. యాక్టర్ అంతా యాక్ట్ చేయాలి కదా. ఎంతకంటే గొప్పగా యాక్ట్ చేసిన గోపిచంద్ వాళ్ళు ఉన్నారు విలన్ కింద, తెలంగాణ శకుంతలాళ్ళు ఆ తేజ సినిమాలో చేశారా. అది పెర్ఫార్మెన్స్ చేయించడం అంటే కాబట్టి అన్ని సినిమాలు ఒకలా చేయడం వల్ల అతను తెరమరుగు అయిపోయాడు ఆ డైరెక్టర్. అన్ని ఒకలా తీస్తేలాగా అది తప్పితే ఇంకెవరు లేవు సినిమాలు. అది తప్పితే ఏమన్నా తీసినాయి, రాజు మంత్రి ఏదో ఆడింది. ప్రజలు ఎప్పుడు కూడా తప్పు కాదు, ప్రజలే కరెక్ట్. ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్. మనమే తప్పు, మనమే డిఫరెంట్ ప్రోడక్ట్ ఇవాళకి చూస్తారు. అస్సలు చూడరు ఈ సినిమా. 6 రోజులు వారం అంటే అటర్ ఫ్లాప్. వారం రోజులు కంటే ఎక్కువ చూడరు కోకిల సినిమాని. తీసాం, మీరు వారం అన్నా ఒక రోజు అన్నా రిలీజ్ చేసాం, సూపర్ హిట్ అయింది. మీకు అర్థమైనప్పుడు ఆ కథ కానీ ఎవరికి అర్థమైందా, ఎవరికి అర్థమవుద్ది కథ అన్నారు. ఒకటి పాటల గురించి ఆడింది, మరి పాటల గురించి ఆడితే నాకు చాలా సినిమాలు ఇలా చేశారు, అవన్నీ కూడా ఆడాలి కదా. మీకు అర్థమైందా? కథాంశం నచ్చి, కథనం అంటే స్క్రీన్ ప్లే నచ్చి, ఆద్యంతం ఉత్కంఠతో రేకెత్తించే ప్రతి సినిమా ఆడుద్ది. అది ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, సస్పెన్స్ కానివ్వండి, థ్రిల్లర్ కానివ్వండి. అది కానీ ఈ అమ్మాయి తెలుసుకుంటే ఇప్పుడు ఈ నగర సత్యాన్ని బాగా తీయచ్చు. తను తెలివైందే, మిగతా డంబగాళ్ళేం కాదు. కాబట్టి యాక్ట్రెస్ అవ్వాలని అనుకోలేదు అమ్మాయి. ఒక ట్రెడిషనల్ తెలుగు క్రిస్టియన్ ఫ్యామిలీ, తెలుగు రాదు అమ్మాయికి, ఎప్పుడో పుట్టింది కాబట్టి క్రోంపేటలో, మెడ్రాస్లో. అంచేత తనకి ఈ అనుభవం మీద ఇవన్నీ చూస్తుంది. ఏ సినిమా ఆడింది ఆ సినిమా చూసి ఉంటుంది, దాన్ని చూపించుంటాడు కూడా. ప్రివ్యూకి వెళ్ళినప్పుడు చూసి ఉంటుంది, బాగానే ఉంది. అది ఆడేసిన తోటి మనం కూడా తీస్తే బాగుంటుంది. మనవాడు ఎంత అబద్ధం, నాకు 6 7 అయింది అంటాడనమాట. దానికి కట్ చేస్తే ₹1,00,000 కూడా, ₹1,00,00,000 కూడా అయ్యి ఉండదు. అది అమ్మాయికి కరెక్ట్గా ఎవడన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే ₹1,00,00,000తో సినిమా తీయమంటే తీసే డైరెక్టర్లు కొత్త కుర్రోళ్ళు ఇంతమంది ఉండరు. తెలుగు, తమిళ్, మలయాళంలో యూ హ్యావ్ టు ట్రై. దెర్ ఆర్ వెరీ స్మార్ట్ బాయ్స్ ఆర్ దేర్, వెరీ తీగల్లోళ్ళు ఇవ్వాలా. మరి ఇక్కడ నల్లదా కోర్టు సెపరేట్గా ఊడి పడలేదు కదా. నాని ఆ విషయంలో కుర్రోడే కాబట్టి, వీళ్ళకంటే కొంచెం పెద్దోడు కాబట్టి అర్థం చేసుకుని ఎక్స్పెరిమెంటల్ జోనర్ పట్టుకుంటాడు. ఒకసారి బాగా ఆడితే ఒకసారి ఆడదు. ఎక్స్పెరిమెంటల్ జోనర్లు అందరికీ నచ్చేవి కొని ఉంటాయి, నచ్చనివి కొని ఉంటాయి. ఆ ఒక్క కిటుకు మన వీడియో చూసి ఆ అమ్మాయి ఎవరో సమంత క్లవర్ గా యాక్ట్ చేస్తే ఉంటుంది. అలా తీసింది కదా బలగం కూడా, అది ఇంకా సోషల్ అవేర్నెస్ మంచి సినిమా అది. ఇవన్నీ ఓకే, పోక్సో మీద తీసి లవ్ అనే దానికి ఇవన్నీ సంబంధం లేదు అన్నట్టుగా ఏదో మొత్తానికి జనాలని రక్తి కట్టి ఒక్క పాటతో ఆకట్టుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆడికి దండేయాలి నేను.
అదే కవితల్ని చూశారు అంటే కదా ఒక పాటతోటి జనాలు సినిమా థియేటర్ రప్పించాడు. తీరా ఆ పాట ఇంత ఉంటుంది అక్కడ కదా. ఆ ఒక్క పాట అతనికి దండేయాలి, ఇటువంటి సబ్జెక్ట్ తీస్తే ఆడద్దాని అనుకున్న నానికి దండేయాలి, అండ్ డైరెక్టర్కి ఫస్ట్ పెద్ద దండేయాలి. అటువంటి సెలెక్ట్ చేసుకుంటే ఈ అమ్మాయి కూడా సక్సెస్ అయితే రేపొద్దు సమంత ప్రొడక్షన్ పేరు అని పెట్టిందా? పెట్టింది సార్. పేరు సమంత రూత్ ప్రభువా? సమంత మీరు లేదు, వేరే పేరు పెట్టింది. దాని చేత అది పరమరంలోకి వస్తుంది. ఒకప్పుడు పూర్ణోదయ పేరు వచ్చింది, ఆ లెవెల్లో వస్తుంది. ఐ యూస్ టు అప్రిషియేట్. నేను ఎందుకు ఎడుత రాజశేఖర్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన డైరెక్టర్ని నమ్ముకుని మంచి ఈస్థెటిక్ వాల్యూస్ ఉన్న సినిమాలనే తీయమనేవాడు. తర్వాత కొడుకులు అంత అలా ఫెయిల్ అయిపోయారు. ఈలో ఒక కాలం కూడా మారిపోయింది. ఆయన కూడా చిరంజీవితో చేస్తే టేబుల్ మీద వచ్చేస్తుందనే నమ్మకంతో వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇవ్వలేదు. చిరంజీవితో తీస్తే ఆ రోజు ఈ రోజు కాదు, ఆ రోజుల్లో టేబుల్ మీద బిజినెస్ అయిపోయి పెద్ద హీరో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ మంచి సినిమా చచ్చిపోయింది. చిరంజీవితో సినిమా తీయాలన్న ఆతృత పడిన తర్వాత మంచి సినిమా తీయాలన్నోటి ఎంత చేసినా కూడా 2 కోట్లు 3 కోట్ల మిగిలింది కదా. అంతతోటి వెతుక్కోకలేదు. ఆ 4-5 కోట్లు వెంటనే మిగిలిపోయేది అంటే అప్పుడు చెప్తున్నాను. ఇప్పుడులా కాదు. 2 కోట్లు 3 కోట్లు పెద్ద అమౌంట్ అది. చక్రాభరణం 13 లక్షల్లో అయింది. ఆయన ఫైనల్ గా అతనికి ఒక 2 కోట్లు చేతికి వచ్చింది అనుకోండి, పెద్ద అమౌంట్ కదా మరి. అర్థమైంది మీకు? సో ఆ విధంగా ఆ సంస్థ అంటే ఎందుకు ఆయనంటే ఎందుకు ఇష్టం అంటే అలాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అతను. ఎడుత నాగేశ్వరరావు డబ్బింగ్ ఆర్టిస్ట్. యాక్టర్ గా క్లిక్ కాక డబ్బింగ్ చెప్పుకుని అలాగా ఉండేవాడు. వాళ్ళను అల్లు రామలింగ ఫ్యామిలీ పక్క పక్కన ఉంటూ ఉండేవారు. అల్లు వీళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ సెటప్పే. అలాగా సినిమాలు చిన్న సినిమాలు చేసుకుంటూ దే మేడ్ ఇట్ బిగ్. ఇది నేను జనాలందరికి స్ఫూర్తి వస్తుందని చెప్తాను. వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాను. వీళ్ళకి కూడా స్ఫూర్తి వస్తుందని చెప్తాను. లైక్ సమంత ఈస్ కమింగ్ అవుట్ విత్ దిస్ ప్రాజెక్ట్ అంటే చాలా మంచిది. ఆమె డబ్బులు కూడా సంపాదించింది. ఏం చేసుకుంటుంది? డబ్బులు సంపాదించింది ఉంది, ఎక్కడ ఉంటుంది, పెట్టుకుని ఉంటుంది. అదో 1 కోటి రూపాయలు. తన సినిమా తీస్తానంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళగా ఉంటారు. తనకి ఇమేజ్ ఇంకా ఉంది. షీఈ్ నాట్ డ్రాప్ డౌన్. డ్రాప్ అయిపోలేదు తను. మిడిల్ డ్రాప్, సింగిల్ డ్రాప్ అలా కాదు. షీ స్టిల్ ఇన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. తనకు ఆ పేరు ఉంది. తనకి ఉంది, తమన్నా కూడా ఉంది.